ఆకాశాన సూర్యుడుండడు చంద్రవేళకి. నేనట్టంటే టాంటాడదాన్ని కాదు బావో, పలసరు బైక్ మీద రార బావా. నువ్వు రెడీగా ఉండు సాయి. పడ్డా అదిదా సర్ప్రైజ్ వండొద్దు, పాయింట్కి రా. ఏమైతుంది? ఏమైంది సాయి? అరే 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 చేయి జారింది. అరే 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 చేయి జారింది. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రా లెమన్ అన్నమాట. మొన్న లాస్ట్ టైం కాకరకాయ తిన్నారు కదా, రా కాకరకాయ. ఈ ఐడియా మాత్రం వీడిదే. సో ఈ వీడియోలో మాత్రం మస్తు క్రేజీ ఉండబోతుంది. ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త కొత్త థాట్స్ వస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాము. సో లేట్ చేయకుండా ఈ రోజు లెమన్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సేమ్ లాస్ట్ గేమ్ లెక్కనే బాటిల్ ఫ్లిప్ గేమ్ అన్నమాట. 3 ఛాన్సెస్ ఉంటాయి ఒక్కరికి. 3 ఛాన్స్ లో ఒక్కటి పడినా కూడా వాళ్ళు సేఫ్ జోన్. 3 ఛాన్సెస్ లో ఒక్కటి కూడా పడలేదనుకో వాడు ఖచ్చితంగా ఈ లెమన్ కటింగ్ లెమన్ అయితే తినాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ఒకటి తింటాడు. చూస్తున్నారు కదా ఇట్లా చిమ్మ అంటుంది. సో గైస్ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ టైం అయితే ప్రవీణ్ గారు ఓడిపోయిండు. ఈ గేమ్ లో ఎవరు ఓడిపోతారు అనేది మీరు చూడండి. ఎవరికి సపోర్ట్ చేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి. లాస్ట్ టైం సాయి గెలిచింది కాబట్టి సాయి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ నేను చేస్తా, లాస్ట్ వీడియో చేస్తాడు ఈసారి. లెమన్ తో ఆట, సాయితో ఆట, ఆట సాయిగాంతో వేరొద్దు అన్నాడు. అప్పుడేమో బోనాలతో, ఇప్పుడేమో నిమ్మకాయలు. గైస్ ఇప్పుడైతే సాయి అయితే స్టార్ట్ చేయబోతుండు. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పర్సన్ సాయి అన్నమాట. రెడీగా ఉన్నా. ఓకే, కానీ లెమన్ అయితే ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం ట్రై చేస్తానా చేయొద్దా చూడాలి. ఓకే 3, 2, 1 స్టార్ట్. తాత జర కాపాడు, తాత జర కాపాడు. ఫస్ట్ ఫెయిల్. చెప్పట్లు సెకండ్ ఫెయిల్. మూడు అటెంప్ట్ చేసింది కానీ కాలేదు. సో సాయి కోసం మనం తెలుసు కదా, ఇగో కనిపిస్తుంది కదా పిండి అనుకోకరి. ఒరిజినల్ పీస్. సాయి కమాన్. మొత్తం ఒకటేసారి గట్టిగా ఉండాలి. పిండుడు కాదు 40 సాయి. ఏమైతుంది? ఏమైంది సాయి? ఏమైంది చెప్పు. తీయడు మరి ఘోరం మొత్తం నోట్లేసుకో, తీయకు. అది అయిపోయి నెక్స్ట్ రౌండ్ దాకా తీయొద్దు. మళ్ళీ అది నీ బాటిల్ ఫ్లిప్ వచ్చేదాకా తీయొద్దు. సో నాన్న ఇప్పుడు వచ్చేస్తున్నాడు. ద పర్మిష్ రెడీ అరా? పోయింది. నువ్వే మస్తు హ్యాపీగా ఉంది కదరా నీకు? హ్యాపీ ఉండదు నీకు. ఎప్పుడైతే ఓడిపోతాడా తినాలి లేదురా, నీకు సమ్మగా ఉండదు. అదిదా సర్ప్రైజ్. ఇది దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. చూసిరు కదా ప్రవీణ్ గారు వచ్చిండు. లాస్ట్ టైం చూసిరు కదా కాకరకాయ ఎట్లుందో, గలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఓడిపోతుంది. మనం తగ్గేది ఉండదు. ఎట్లుంటది మనది? అరే వండొద్దు, పాయింట్కి రా. ప్రవీణ్ గారు అయితే స్టార్ట్ చేయబోతుండు. ఫస్ట్ రౌండ్ లో థర్డ్ పర్సన్ ప్రవీణ్ గారు. సో వాడు స్టార్ట్ చేయబోతుండు. అరే లాస్ట్ టైం లెక్క కాదు, ఈసారి చూడరు మీరు అంతే. ఫస్ట్ తిప్పక ముందుకే నిమ్మకాయ రెడీ రెడీ? ఓకే స్టార్ట్.
ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక ఛాన్స్ ఉంది. ఏమనుకుంటున్నావు, పడుతుందా పడా? పడుతుంది పడుతుంది పడుతుందంట. నువ్వు రెడీగా ఉండు సాయి. పడ్డా అబ్బా అరే ఇంత హ్యాపీగా ఉన్నారేమ్రా నేను ఓడిపోతే మీరు. ప్రవీణ్ గారు 3 అటెంప్ట్ చేసిండు, ఫెయిల్ అయిపోయాడు. అరే, మీరేమో వేసిర్రా కింద అబ్బా. దగ్గర రా, కెమెరా ముందుకు రా కొంచెం. ఆగు ఉండు. లాస్ట్ టైం కాకరకాయ తోటి కథమైంది, ఇప్పుడు నిమ్మకాయ తోటి కథమైపోతుంది. అది ఒక పాట పాడరా, పాడతావుగా. పండ్లని గొర్రెలు వద్దునే బే. ఆకాశాన సూర్యుడుండడు చందవేలకి నవమల్లికా పుంజు అని అంటది కదా, నిమ్మకాయలు తింటే టాక్సిక్ అంతా వెళ్ళిపోతుంది అని. సెకండ్ రౌండ్ లో మాత్రం ఇంకా క్రేజీ ఉండబోతుంది, అస్సలు మిస్ చేయకండి. సో నేను విన్ అయినా కాబట్టి నా కోసం ఒకసారి లైక్ చేయండి, వీళ్ళ కోసం ప్రేయర్ చేయండి విన్ అవ్వాలని. సో గైస్ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయ్యబోతున్నాం. ఇది సెకండ్ రౌండ్ కాబట్టి ఓడిపోయిన వాళ్ళు 2 తినాల్సి వస్తుంది. స్టార్ట్. సెకండ్ రౌండ్ లో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. చలో నెక్స్ట్. ఏంది బాయ్ 2 మిస్ 2 తినాల్సింది మిస్ అయిపోయింది. అందుకే వద్దు, ఒకటంటే వినరు, 2 అంటారు. సెకండ్ రౌండ్ లో అయితే సెకండ్ టైం లో సాయి గెలిచిండు. నేను ఎట్లైనా గెలుస్తాన విషయం నాకు తెలుసు, కాకపోతే టెన్షన్ చూడాలని చెప్పి ఓడిపోయిన ఫస్ట్ రౌండ్ లో నేను. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ లో వచ్చేసి సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి పరమేష్. నాకు ఇప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది. ఇందాకంటే మనం ఫస్ట్ నేను గెలిచిన, ఇప్పుడు సాయి గెలిచిండు. ఓకే ఇప్పుడు ఇద్దరం తింటామా, నేను ఒక్కనే తింటానని భయం. అది కూడా రెడీ గైస్. 2 నిమ్మకాయలు. నిమ్మకాయ. అరే ఆగు సాయి. ఇందాక కూడా 2 రౌండ్లు పోయినాయి కదా. నేనేం సప్పుడు నో కామెంట్స్. రాధికా వీడు వస్తున్నాడు బాబా. అది నేను లక్ ఇస్తున్నా, ఈ నుంచి ఇట్లా పవర్ సుప్మని ఇట్లా స్పైడర్ మ్యాన్ లెక్క వేసిన అక్కడ ఆగిపోయింది. సెకండ్ రౌండ్ లో కూడా నేనే గెలిచిన. రెడీ చూద్దాం ఇక ఒక్కసారి ప్లీజ్ నా దిక్కుండు. రాధికకి నేను ఉన్నా, నా ఆశీర్వాదం ఇస్తా, బ్లెస్సింగ్ తీసుకో ఫస్ట్ కిందకు. ఓకే ఓకే స్టార్ట్ చేస్తుండు. రెడీ స్టార్ట్. అయ్యో రాధిక, ఎందుకు రాధిక ఏడవకు. 2 రౌండ్లు అయిపోయినాయి. రాధికకి నేను ఆశీర్వాదం ఇస్తున్నా, హగ్గేసి. ఓం ఓం భీమ్ బుష్. అరే 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 చేయి జారింది, అరే 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 చేయి జారింది. చెప్తున్నా అరే 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 చేయి జారింది కింద పడుతుండే. అది నాకు వెనక నుంచి మా అన్నోడు కొట్టిండు, అది చేయి జారింది. ఆకింది రాదు గీడు ఉండని ఈడ పడ్డా స్టెప్, ఈడ పడ్డా కింద పడ్డా. అరే దేవుడు వద్దు వద్దు ఏం చెప్పొద్దు, అందరు చూసిర్రు. వాడు వేసిండు, తప్పు జరిగింటే మీరు కామెంట్ చేయరు. వాడు వేసిండు, వాడు ఇక్కడ వేయాలి లెక్కకి. వేసుకుండు అది చేయి జారింది. ఎన్నొద్దు. 2వ రౌండ్ లో ఓడిపోయిండు, 2 తింటున్నాడు. ఇగో 1 ఒకటి. మీకోసం ఓడిపోతేనే ఉంటా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. ఓవర్ యాక్షన్ చేస్తుంది రాధిక. ఆగు, తిను తిను తిను. లోపడెట్టుకోరా బై. రైట్. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు మీకోసం నేను ఒక సాంగ్ పాడుతున్నా.
రాధిక సెకండ్ రౌండ్ లో కూడా ప్రవీణ్ గారు ఓడిపోయిండు. సారీ రాధిక ఓడిపోయింది. అబ్బా ఏం రాధిక సో గైస్ థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయ్యబోతున్నాం. సెకండ్ రౌండ్ లో కూడా ప్రవీణ్ గారు ఓడిపోయిండు. పాపం రాధిక చాలా బాధపడుతుంది. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో ఎవరు గెలుస్తారు అనేది మీరే చూడండి. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సాయి రెడీ స్టార్ట్. ఓకే స్టార్ట్. బ్రో దగ్గర వేయాలి బ్రో, అంత దూరం పోయి వేస్తే వాడతా ఇవ్వాలి. నేను అట్లా వేస్తున్నానా? అరే ఓడేయొద్దన్నాడు రా నిన్ను. గుర్తు పెట్టుకోరు మీరు, ఇదే గుర్తు పెట్టుకోరు. రైట్ ఓకే. ఒకటి. సో థర్డ్ రౌండ్ లో ఫస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ హలో నా కోసం ఫేవరెట్ సాంగ్ ఏం తెలుసు ఇప్పుడు? పియోరే పియోరే సాంగ్. మామా పెగ్గులో మామా లెమన్ లో అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. కచ్చా కచ్చా. థర్డ్ రౌండ్ లో సెకండ్ మళ్ళీ సేఫ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ లో కూడా సాయి నేను గెలిపించిన, అది నా వల్లనే గెలిచిండు అది. సో అది మీ అందరికి కూడా తెలుసు. త్రుటిలో కొంచెం తప్పిపోయింది అంతే, లేకపోతే సుఖాలుగా అనిపిస్తుండే. నేను వాళ్ళు గెలవాలని నేను ఓడిపోవాలని మొక్కుకుంటున్నా, అది నా నేచర్. చలో 1 2 3 స్టార్ట్. టూ ఛాన్సెస్ ఉన్నాయి. ఏం చేస్తున్నావు? మ్యాజిక్ పడిపోదని మ్యాజిక్ మంత్రం వేసిరా. లాస్ట్ దేవుడా, లాస్ట్ ఆప్షన్ దేవుడా ఇది. కొంచెం లాస్ట్ మంత్రం వేసేసిన ఇప్పుడే. మంత్రం గట్టి పనిచేయాలి. నేనట్టంటే టాంటాడదాన్ని కాదు బావో, పలసరు బైక్ మీద రార బావా. దేవుడు అనేటోడు ఉంటాడు, దేవుడు అనేటోడు ఉంటాడు, దేవుడు అనేటోడు ఉంటాడు. ఫస్ట్ ఒక్క నిమిషం ఇట్లా పట్టుకో. నువ్వు పెట్టినప్పుడు నేను అన్నానా? ఏంది నేను తీసేస్తా ఆవురా భయ్, నీకు ఎందుకు? అతి దారుణంగా చండాలంగా నాశనంగా ఏమంటారు అది, అతి మెజారిటీ తోటి ఓడిపోయి వస్తుంది. 3 కాయలు తినబోతుండు. 3 కాయలు ఒకటేసారి పెట్టుకోవాలి. నువ్వు 3 అట్లా తింటే భయ్యా ఫస్ట్ 2 తాగుతావు. మీ ఇద్దరు సపోర్టా? అవును చూసిరా ఇప్పుడు కూడా చూసిరా. సపోర్ట్ ఏం లేదు. అరే అవన్నీ కాదు, ఒకటేసారి 2 పెట్టుకో. అరే నీకెందుకు రా 3? అరే నీకెందుకు రా భయ్, నాకు పెట్టినప్పుడు నేను వద్దానా? మీకు ఎట్లా పెడతాం ఇట్లా చీటింగ్ చేయొద్దు. ఇట్లా మళ్ళా పెడతాం మళ్ళా తింటాడు చూడు. గైస్ ఆడితే జెన్యూన్ గా ఆడాలి నాలాగా. అవును 2 ఒకటేసారి పెట్టు. అరే ఇగో 3 పెట్టుకోలేవు, 2 ఒకటేసారి పెట్టుకొని కోరుకు. అది కూడా పెట్టుకో. అవన్నీ చలో చలో చలో. ఫస్ట్ ఒకటి పెట్టు 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 పెట్టు. ఇంకోటి 3 రౌండ్స్ మధ్య ఒకటేసారి తినేస్తుంది భయ్యా. పెట్టురా భయ్ పెట్టు. 3 రౌండ్స్ ఒకటేసారి తింటుండు. నేను మళ్ళీ గెలవద్దా భయ్? నెక్స్ట్ తొందరగా నెక్స్ట్ గెలుస్తా అంటే ఆదృత ఎక్కువ భయ్యా. ఎట్లా ఓడిపోతాడు. కొరుకురా కొరుకు కొరుకురా. ఎట్లుంది భయ్యా? ఎట్లుంది భయ్యా? మజా వస్తుందా? ఎట్లుంది? మెండల్ ఎక్కుంది ఇప్పుడు భయ్యాకి. ఆవురా. అరే ఒక పాట పాడరా. అరే మైకేజ్ 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 ఒక పాట పాడవారా? ఒక మల్లెల వేళ ఇది తొందరపడి ఒక కోయిలా. పాడరా, ఒక పాట పాడరా. చూసి రాగు 3 తింటాడు. ఈసారి ఇన్ని ఎట్లుంటే చూడ్రి. థర్డ్ రౌండ్ లో నన్ను ఘోరంగా అంటే ఘోరంగా పట్టుకున్నాడు. రాధిక రాగాలు వాడాలి ఇప్పుడు. ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. థర్డ్ రౌండ్ లో రాధిక వేస్తుంది. థర్డ్ పర్సన్ రాధిక. ఇంకొక 2 ఉన్నాయి. నువ్వు రెడీ పెట్టుకో. రెడీగా ఉంది.
రాధికకైతే లాస్ట్ అంటే లాస్ట్ ఆప్షన్ ఉంది. బిడ్డ నువ్వు ఇప్పుడు బాగా మిస్ కావాలి, మామూలుగా ఉండదు రివెంజ్ మాత్రం. తింటారా? నన్ను ఎట్లా ఓడిపోయినా తింటా. మొత్తం గలీజ్ చేసిండు. జరుగు దూరం జరుగురు ఫస్ట్ అబ్బా. ఫస్ట్ దూరం జరుగురా బే. ఇట్లా పట్టుకో, అరే అరే ఇగో ఒక్క ఛాన్స్ ఇయ్యి. చెల్ బే, ఎక్కడ ఛాన్స్ ఉందిరా? అరే నేను తింటా ఆగురే. ఆగే నేను తింటా ఆగు. వద్దు సార్. అరే నేను తింటారా బే, ఇందాక నేను అట్లా ఇచ్చినా నీకు. ఆగు నేను తింటాను. అయ్యి ఆగురి బాయ్, నేను తింటా ఆగురే. నేను మీకోసమే ఓడిపోతున్నా కావాలని. ఇప్పుడు ఒకసారి ఏజ్ చూపెట్టాలా? ఇప్పుడు పడకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పుడు కూడా వేస్తాడు. అది పడదు కాదు, అది కాదమ్మా, అది పడదమ్మా. కావాలని అదంతా అది పడదమ్మా. మూడు ఒక్కసారి పెట్టుకుంటారు అవి. పెట్టుకో. అది గౌరవం ఉంది భయ్యా. ఇదైతే మొత్తం రా అంటే రాలేకనే ఉంది మొత్తం. మొత్తం బరలేక బావుడు. తిను తిను. కంటెంట్ ఏం కదా ఎప్పుడు మెసేజ్ చేయండి చూసుకో. పది తింటా మీకోసం. ప్రతిసారి ఓడిపోయి ఇట్లాంటి డైలాగ్ చెప్పడం బాగా అలవాటు అయిపోయింది దీనికి. సో థర్డ్ రౌండ్ లో కూడా వీడు మళ్ళీ ఓడిపోయాడు. పాప కాకరకాయ శని ఉంది, వీనికి నిమ్మకాయ కూడా శని ఉంది, బోండా కూడా శని ఉంది, లాస్ట్ కి బోనాలో కూడా శని ఉంది. హ్యాపీనెస్ కోసం అది నేను చేసి అంతా. సో గాయస్ ఇదైతే ఇంకా ఎక్కువ చేద్దాం అనుకుంటే పండ్లు గలీజ్ అయిపోతున్నాయి. నార్మల్ గా ఫుడ్ కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకోరు. 3 రౌండ్స్ ఎందుకు పెడుతున్నాం అంటే నార్మల్ గా పచ్చడి ఇలాంటివి కావు కాబట్టి, కాబట్టి ఒక 3 రౌండ్స్ పెడుతున్నాం. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కి 1, సెకండ్ రౌండ్ కి 2, థర్డ్ రౌండ్ కి 3 అట్లా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తినలేకపోతున్నాం. సో అందుకోసమని 3 రౌండ్స్ పెడుతున్నాం అనమాట. సో నార్మల్ ఫుడ్ అయితే ఒక 10 రౌండ్లైనా పెడతాం, దానికి అస్సలు తగ్గేదే లేదు. ఇవి మాత్రం మేము తినలేము, ఎందుకంటే చూస్తున్నారు కదా ఎట్లున్నాయి, ఘోరంగా ఉన్నాయి. నార్మల్ ఒక్క పీస్ తింటే ఎట్లుంటుందో తెలుసుగా మీకు. ఒక్క పీస్ తింటే గలీజ్ ఉంటుంది నోరు మొత్తం. సో ఒక్కొక్కరు 2-3 పీసులు తింటున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి ఇంకేమైనా ఛాలెంజ్లు చేయాలనుకుంటే. అండ్ ఇంకోటి కంటిన్యూటీ కూడా వీడియోలు వస్తూనే ఉంటాయి. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. మేమేం చేస్తున్నాము, మేమేం వర్క్ చేస్తున్నాము అగో చూసిరా. అరే వాళ్ళ కోసం తినమని చెప్పు, ఇవన్నీ తినను. వీడియోస్ చూస్తున్నారు అండ్ కొంచెం షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసిరు కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.